ఈ పాత్రికేయుల సమావేశం పూర్తిగా మన ఊరి కోసమే. మన ఊరి ప్రజల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాత్రికేయుల సమావేశం. ప్రజలారా, ఇంతసేపు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ సేవకులమైన మేము ఏ రోడ్డులో అయితే ఇప్పుడు తిరుగుతూ నడుస్తూ పోయినామో, ఇప్పుడు ఎక్కడైతే మేము కూర్చొని మాట్లాడుతున్నామో ఇదంతా కూడా మైదుకూరు రోడ్డు, కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మైదుకూరుకు పోయే రోడ్డు, అంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు. ఈ రోడ్డును అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి, ఆయన ఈ కాంట్రాక్ట్ తీసుకున్నది. ఆయన బినామీ పర్లపాడు మహేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, వారు ఈ పని చేస్తున్నారు. ప్రజలారా, ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే కనుక కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు 585 మీటర్ల దూరం. ప్రజలారా, అంటే అర్ధ కిలోమీటరు, కేవలం అర్ధ కిలోమీటరు. ఈ 585 మీటర్లకు సంబంధించి పని యొక్క అంచనా మొత్తం 5 కోట్ల రూపాయలు. సిమెంట్ రోడ్డు, ఒకవైపు ఏమో 1600 మీటర్లు బీటీ రోడ్డు, సెంటర్లో డివైడర్ వస్తుంది. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే 5 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ పనిని నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి చేస్తున్నాడు కాబట్టి 4.95% ఎక్సెస్, అంటే 22,50,000 రూపాయలు ఎగస్ట్రా. జనరల్గా ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారము కాంట్రాక్ట్ చేసే విధానం మీ అందరికీ తెలుసు. ప్రజలారా, టెండర్కు అందరూ పాల్గొంటారు. కాంట్రాక్టర్లు 1,00,000 రూపాయలు పని చేయాల్సి ఉంటే నేను 96,000 చేస్తానని చెప్పి టెండర్ వేస్తా. అన్న ప్రభాకర్ అన్న 93,000 వేస్తాడు, సుబ్బారెడ్డి అన్న 91,000 వేస్తాడు. 91,000 వేసిన సుబ్బారెడ్డి అన్నకు ఆ 1,00,000 రూపాయల పని ఇస్తారు. ఇది టెండర్ విధానం. దీనివలన ప్రభుత్వానికి, ఖజానాకు డబ్బు ఆదా. 1,00,000 రూపాయల పనికి 91,000 చేసినప్పుడు ఒక 90,000 రూపాయలు, 9,000 రూపాయలు ఆదా. ఇది ఎక్కడైనా టెండర్ ప్రక్రియ. 1 కోటి రూపాయలు పని చేస్తున్నామంటే ఒక 10% లెస్సుకు పోయిందంటే కనుక ఓ 10 లక్షలు ప్రభుత్వానికి మిగిలిందని. కానీ ప్రొద్దుటూరు మన పట్టణంలో మాత్రం నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ పని చేసినా, ప్రజలారా, ఎక్కడ పని చేసినా, పట్టణంలో కానీ ఏ పల్లెలో కానీ, అది రోడ్డు అయినా, కాలువైనా, మోరి అయినా, బిల్డింగ్ అయినా, కాలేజ్ అయినా, ఏదైనా సరే ఎమ్మెల్యే కొడుకే చేస్తాడు. ఎమ్మెల్యే కొడుకు తరపున వాళ్ళ బినామీ పర్లపాడు మహేశ్వర్ రెడ్డి చేస్తాడు పావలా భాగం. సింగిల్ టెండర్. ప్రజలారా, రెండవ టెండరే ఉండదు. రెండవ టెండర్ వేస్తే కొండారెడ్డి ఒప్పుకోడు. అది ఓపెన్గా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పినాడు. మేము అధికారంలో ఉండే 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరే కానీ కాంట్రాక్ట్ పనులకు రెండో టెండర్ వేయకూడదు, వేస్తే నేను పై పగలగొడతా అని ఓపెన్గా చెప్పినాడు. ఇదే ప్రెస్ వాళ్ళ ముందర. సింగిల్ టెండర్ వేస్తాడు. రెండవది, ప్రతి కాంట్రాక్టు వర్క్లోనూ ఎక్సెస్సే తప్ప లెస్సుకుండదు. అంటే 5 కోట్ల రూపాయల పని ప్రభుత్వం నిర్ణయిస్తే మేము 5 కోట్లకు చెయ్యము, 5,22,50,000 చేస్తామని చెప్పి ప్రభుత్వ నిబంధనల ప్రకారము 5% ఎక్సెస్ వరకు ఉపయోగించుకుంటే చట్టంలోని లొసుగును ఉపయోగించుకొని సింగిల్ టెండర్ వేసి 22,50,000 ఎక్కువ కావాలని పని తీసుకుంటారు. అధికారులు ఓకే చేస్తారు. సింగిల్ టెండర్ అంటారు కాబట్టి దానికి డమ్మీ ఒకటి వేసుకుంటారు వాళ్ళే. 22,50,000 ఎక్కువ ఇస్తారు. అంటే ముక్కి ముక్కకతలకి మొగునికల్లు వేరాయని ఒక సామెత ఉంది. అట్లా కాంట్రాక్ట్ వర్క్ మొదలు పెట్టగతలకి అగ్రిమెంట్ నాటికే 22,50,000 రూపాయలు ప్రజల డబ్బును ప్రభుత్వం దగ్గర నుంచి కొండారెడ్డి గారు ఎమ్మెల్యే కొడుకు తీసుకుంటాడు. రెండవది, పని మొదలు పెడతారు. ఈ పని
అత్యంత నాసిరకంగా చేస్తారు. నేను చెప్పేది వారిపై అసూయతోనో వారు నా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి సరిపోకుండా ఉండడం చేత నిందలు వేయడమో కాదు ప్రజలారా. నేను మనసా వాచే కర్మేనా నేను చెప్తా ఉన్నా మీకు. తప్పు వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు తప్పు చేయకపోతే తప్పు చేసినాడని చెప్పి నా రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలు చేసే బలహీనమైన మనస్తత్వం ఉండేవాడు కాదు మీ రాచమల్లో. బలమైనటువంటి హృదయం కలిగిన వాడు. మంచి అయితే మంచి చెప్తా వాళ్ళను, చెడైతే చెడు చెప్తా. వారు ఏమనుకుంటారన్నది నాకు ప్రధానం కాదు. మీరు నన్ను ఏ విధంగా స్వీకరిస్తారు నా మాటనన్నదే నాకు ప్రధానం. అత్యంత నాసిరకంగా చేస్తారు ప్రజలారా. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నారు కొంచెం దూరం. ఇప్పుడు మేము గమనించినాం, ఇంకా పూర్తి మట్ట ఆరలేదంటారు మన భాషలో. ఇంకా మట్ట ఆరలే కదరా సోమి అంటాం. ఇంకా క్యూరింగ్ చేసేది అయిపోలే, పగులు కనపచ్చనాయి. బంగారెడ్డి చెప్తున్నాడు, కాంట్రాక్ట్ ఫీల్డ్ సంబంధం ఉండేవాడు. ప్రభాకర్ అన్న చెప్తున్నాడు, ఇది ఓపెన్ అయిపోయి ట్రాఫిక్ గన తిరిగితే వెహికల్లు లారీలు బస్సులు తిరిగితే కొత్త బస్ స్టాండ్ నుంచి బస్సులు పోతే ఈ రోడ్డు 6 నెలలు కూడా ఉండదు బావా అంటున్నాడు బంగారెడ్డి. పగులు కనపస్తున్నాయి అంటే కలపాల్సినంత సిమెంటును, కలపాల్సినంత కంకరను కలపకుండా ఇసుకను, బూడిదను మరొకదాన్ని కలిపి చేస్తే డబ్బు కోసం పనులు ఇట్టే ఉంటాయి నాశరకంగా. ఒకవేళ ఇది నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈ మధ్య కాలంలోనే కొండారెడ్డి గారు పొట్టిపాడు రోడ్డు సిమెంట్ రోడ్డు వేసినారు. పొట్టిపాడు రోడ్డు ఏమన్నా పొట్టిపాడు రోడ్డే పోదామంటే ప్రెస్సులు పిలుచుకొని చూపిస్తాను నేను. బేసి 2 నెలలు కాలే. ఆ రోడ్డు ఉందో పోయిందో రేపు చూపిస్తా ప్రజలారా మీకు. రేపు చూపిస్తా. 2 నెలలు కాలే, ప్రజలు సీదరించుకుంటున్నారు. అంత నాసిరకంగా వేసినారు. ఈ రోడ్డు కూడా అంత నాసిరకంగా. అంటే 5 కోట్ల రూపాయల పనికి 22,50,000 ప్రజల సొమ్మును ప్రభుత్వం దగ్గర నుంచి అప్పనంగా తీసుకోవడం, 5 కోట్ల పనిని నాసిరకంగా చేసి ఓ 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, సింగిల్ టెండర్ వేసి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి ప్రభుత్వ ఖజానాకు బొక్క వేయడం. అంత వెరసి ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే కుమారునికి లాభం, ప్రజలకు, వ్యాపారస్తులకు తీవ్రమైనటువంటి నష్టం, అసౌకర్యం. ఇక వారి లాభం చెప్పినా ప్రజల కష్టం ఏదో చెప్తా, వ్యాపారస్తుల నష్టం ఏదో చెప్తా. వ్యాపారస్తుల గురించే మాట్లాడదాం. ఆ మోటు నుంచి ఈ మోటు వరకు నేను షాపులు ఎంచుకుంటూ వచ్చినా. 124 ఉన్నాయి. 124 షాపులు ఉన్నాయి ప్రజలారా. మళ్ళీ 2-3 ఎక్కువ చెప్పినా కానీ మళ్ళీ కొండాడు ఒప్పుకోడు. నువ్వు ఎక్కువ చెప్పినాడే అంటాడు. అందుకే 124 ఉన్నాయి. మంచిని పెట్టి ఎంచిచ్చిడే. ఒక్కొక్క షాపుకు 40,000 రూపాయల దగ్గర నుంచి 2 లక్షల రూపాయల వరకు బాడిగ చెల్లిస్తున్నారు. అది సోనో విజన్ 2 లక్షల రూపాయలు దానికి బాడిగ. 18 మంది పనిచేస్తున్నారు. 4-5 లక్షలు జీతాలు ఇవ్వాలా. కరెంటు బిల్లు, మెయింటెనెన్సు నెలకు ఒక 8 నుంచి 10 లక్షలు ఖర్చు వస్తుంది. వాళ్ళని అంగట్లో పోయి అడిగినా వ్యాపారం ఉంది అని. వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసునా, వ్యాపారం లేని మాట దేవుడెరుగన్నా, ఉన్నమాట జీరో అయిపోయింది. కనీసం నా షాపుకు సరుకు వస్తే, టీవీలు కానీ ఫ్రిడ్జులు కానీ వస్తే బండి ఇక్కడికి వచ్చేదానికి లేకుండా ఒక పక్క ఓపెన్ చేసి ఒక పక్క క్లోజ్ చేస్తే కన్నా పని జరుగుతూ ఉంటే కనీసం సరుకన్నా లోపలికి దించుకునేదంటే అది 2 పక్కల క్లోజ్ చేసి పారేసినారు. సరుకు వచ్చేదానికి కూడా అవకాశం లేదు. ఒక 300 మీటర్ల అవతల పక్కలో 400 మీటర్ల అవతల పక్కలో బండి నిలబెట్టుకొని మనుషులను పెట్టుకొని మోసగచ్చుకొని లోపల పెట్టుకోవాలా. నెలకు ఎంత నష్టం వస్తుంది వ్యాపారం ఏమైనా అడిగితే, అప్పుడు రూపాయి జరిగే వ్యాపారం అంటే అప్పుడు 100% జరిగే వ్యాపారం 20% జరుగుతుందంట. 80% వ్యాపారాలు నిర్వీర్యమైపోయినాయి. 20% మాత్రమే వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ జీతభత్యాలు, బాడుగలు, కరెంటు బిల్లులు మాత్రం 100% వ్యాపారస్తులు చెల్లించాల. ఒక్కొక్క షాపు మీద, చిన్న షాప్ అయితే నెలకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు చొప్పున, పెద్ద షాపులైతే 5 లక్షలు, 4 లక్షలు నెలకు నష్టం వస్తే 124 షాపుల మీద ఒక్కొక్క నెలకు 3 లక్షలు, 2 లక్షలు, 4 చొప్పున సరాసరి నష్టం వస్తే నెలకు ఎంత అవుతుంది ప్రజలారా? 4-5 కోట్లు అవుతుంది. 4-5 కోట్లు నెలకు నష్టం జరిగితే వీళ్ళు 10 నెలలు చేస్తారు. 10 నెలలకు
50 కోట్లు. నేను మనస్ఫూర్తిగా చెప్తానా, నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారి కుమారుడు చేస్తాండే ఈ రోడ్డు పని వలన వారికి 4-5 కోట్ల రూపాయలు లాభం చేకూరిస్తే, లేకుంటే 2-3 కోట్ల రూపాయలు లాభం చేకూరితే, ప్రజలకు మాత్రం పని అయిపోయేతలకి 50 కోట్ల రూపాయలు వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది. ఇది వీళ్ళు వ్యాపారస్తుల యొక్క ఆర్థిక భద్రతకు ఎన్నికలప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీ. వ్యాపారస్తులను సంరక్షిస్తామని చెప్పిన మాట ఇది. వ్యాపారస్తులతో ఎలక్షన్లప్పుడు చందాలు తీసుకునేటప్పుడు ఉండే శ్రద్ధ వ్యాపారస్తులకే వ్యాపారాలను సంరక్షించేదానికి ఎమ్మెల్యే గారికి లేదు. ఆయన ఎప్పుడో మాట చెప్పేవాడు, ప్రజలారా సింగిల్ టెండర్ వేస్తే నేను ఒప్పుకోను, రద్దు చేపిస్తా. ఇక్కడ సింగిల్ టెండరే 2 ఏళ్ల నుంచి నేను ఒప్పుకుంటా, ఓకే. కారణం కొడుకు సింగిల్ టెండర్ వేస్తే ఓకే. కొడుకు కాకుండా ఎవరన్నా సింగిల్ టెండర్ వేస్తే ఒప్పుకొని రద్దు చేపిస్తా. నాసిరకం ఎవరైనా పని చేస్తే మన చర్మం ఒలుస్తా, అధికారులు చెప్పి విజిలెన్స్ పిటిషన్లు పెట్టి బిల్లులు రాకుండా ఆపుతా. ఇక్కడ అత్యంత నాసిరకంగా పనిచేసినా కానీ బిల్లులు ఎమ్మడే తీసుకుంటారు. కారణం కొడుకు కాబట్టి ఓకే. ఇంకొక మాట అంటాడు ఆయన, మున్సిపాలిటీలో చెప్పినాడు మీడియా ముందరనే, ఏ పనికైనా ఎక్సెస్ వేస్తే ఒప్పుకోను, మినిమం 10% లెస్ ఉండాలా. ₹1,00,00,000 పని అంటే 90 లక్షలకే టెండర్ వేయాలా, అట్లయితేనే ఒప్పుకుంటా అని చెప్పిన మనిషి ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2 సంవత్సరాలుగా జరుగుతుండే ఏ వర్క్కైనా అబోవే, ఎక్సెసే. కారణం కొడుకు కాబట్టి ఓకే అవుతాడు. కొడుకైతే సింగిల్ టెండర్ వేయచ్చు, కొడుకైతే ఎక్సెస్ వేయచ్చు, కొడుకైతే అత్యంత నాసిరకంగా చేయొచ్చు, కొడుకైతే ప్రభుత్వ ధనాన్ని దోచుకోవచ్చు. తను మాత్రం ఏమన్నాడు. ఇక ప్రజల అసౌకర్యం, వ్యాపారస్తులు సర్వనాశనం అయిపోతున్నారు. ఇక ప్రజల అసౌకర్యం, నెలల తరబడి ప్రజలు ఈ రోడ్డులో ప్రయాణించేదానికి లేకుండా చుట్టి తిరిగేసుకొని పోవాలా. ఈ అసౌకర్యంగా ఉండే రోడ్డులో ప్రయాణించడం వలన సినియప్ దగ్గర ఒక వ్యక్తి చనిపోయినాడు, యాక్సిడెంట్ వీళ్ళ వల్లనే. నీళ్లు నిలబడిన మన సందర్భంలో వర్షాలు వచ్చి నీళ్ళు నిలబడినప్పుడు మోటార్ సైకిల్లో పోయే వాళ్ళు గుంతలో పడి కింద పడినట్టు కోకొల్లరు. పెద్ద లారీ 10-20 టైర్ల లారీ ఇరకపోయి ఆగిపోయినది సర్వసాధారణం. ఇప్పుడు మేము మాస్క్ పెట్టుకొని తిరిగినాం, కరోనా ఏటుకు మాస్క్ పెట్టుకొని తిరగాలే. ఈ రోడ్డులో ఎవరు తిరగాలన్నా కానీ ప్రజలారా తలకు మాత్రం హెల్మెట్ ఉండాలా, మూతికి మాత్రం మాస్క్ ఉండాలా. మూతికి మాస్క్ లేకపోతే మీకు రోగాలు వస్తాయి, దుమ్ముకు ధూళికి సిమెంటుకు, అంత గలీజ్గా అసహ్యకరంగా. తలకు హెల్మెట్ లేకపోతే మాత్రం ఈ గతుకుల రోడ్డులో అసౌకర్య రోడ్డు కింద పడి దెబ్బలు తగిలే ప్రమాదం, చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త. అసలు ఇక్కడ వచ్చేదానికే రోడ్డు ఓపెన్ చేయకుండా ఉంటే ఎవరికైనా ఏదైనా కావాలనే లేదు, అటు తిరిగేసుకొని పోవాలా. దీనికి రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు అంటే చెప్పలేరులే, ఆయన సక్రమంగా లేడు, జ్ఞాపక శక్తి నశిస్తుంది, వారి కుమారుడే మాట్లాడతాడు, డమ్మీ ఎమ్మెల్యే గారే మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసునా? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని మేము చేసేటప్పుడు ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడ్చుకోలేక విమర్శ చేస్తుంది, మరి ఇంత పెద్ద పని చేసేటప్పుడు టైం పట్టదా అంటారు. మేము అభివృద్ధి పనికి ఎప్పుడూ ఆటంకం కాదు ప్రజలారా. నిజాయితీగా మాట్లాడాలా అంటే వాళ్ళు అంగీకరించకపోయినా ప్రజలు మీరే అంగీకరిస్తారు. ఈ ఊరికి అభివృద్ధిని పరిచయం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ, మా తరఫున మా పార్టీ తరఫున ఉండబడిన చైర్మన్ కానీ, కౌన్సిలర్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ మేము అభివృద్ధిని పరిచయం చేసినాం. మేము కూడా మైదుకూరు రోడ్డు అందంగా తీర్చిదిద్దినాం. వీళ్ళు కాదు, శివాలయం సెంటర్ దగ్గర నుంచి సెంటర్ లైటింగ్ వేసినాం, డివైడర్ కట్టినాం, కాలువలు కట్టాం, ఫుట్పాత్లు పెంచినాం, వేగవంతంగా చేసినాం. ఏ అంగడోనితో ₹1 లెక్క తీసుకోలే. ఎక్కడ కాలువ సొట్టలు బిట్టలు నాగుపాము నాట్యం ఆడినట్టు ఆడిపీలే. బస్టాండ్ దగ్గర 1 సంవత్సరం కిందట మొదలు పెడితే ఆనాటి సర్పంచ్ ఆయన రూములేమో తప్పించినాడు. ఇంకా ఎవరు 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు అంగడికి లెక్కిస్తే ఆ అంగడి తప్పించి నాగుపాము తిరిగినట్టు కాలువ తిరుగుతుంది. ఇప్పుడు నేను కూడా చూపించిన చాలా చోట్ల సక్రమంగా లేదు, కాలువ నీళ్లు సక్రమంగా పరిస్థితి లేదు. అసలు ఫోన్లు కావాల్సిందే గమనించండి ప్రజలారా. ఎక్కడైనా కరెంటు ఫోన్లు రోడ్డు వేసినా, ఫుట్పాత్ కట్టినా, కాలువ కట్టినా
కాలువకు అటువైపు ఉండదు, కాలువకు ఇటువైపు ఉంటాయి టోళ్ళన్నీ. కానీ ఇక్కడేముంది తెలిసిన, ఒక చోట ఒకవైపు ఉంది, ఒక చోట ఒకవైపు ఉంది.